హాయ్ బ్రదర్స్, ఎలా ఉన్నారు బ్రదర్స్? ఈ వీడియో వచ్చేసి కువైట్లో డ్రైవింగ్ టెస్ట్ గురించి. ఈ డ్రైవింగ్ టెస్ట్ గురించి చాలా కామెంట్లు వచ్చాయి. ఎందుకంటే కొత్తగా వచ్చే డ్రైవర్లకు ఉంటారు కదా, కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరన్నా డ్రైవర్గా వాళ్ళు చాలామంది అడుగుతారు ఏమనంటే, ఒకవేళ కువైట్కి వచ్చిన తర్వాత అక్కడ లైసెన్స్ చేపియాలా, ఇక్కడ లైసెన్స్ చేపియాలన్నమాట. కువైట్లో లైసెన్స్ చేపియాలంటే డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళాలి కదా. డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మేము డ్రైవింగ్ టెస్ట్లో ఏమైనా ఫెయిల్ అయిపోతే వాళ్ళు కువైట్ వాళ్ళు రిటర్న్ చేస్తారా అంటే, ఎవరైతే తెప్పించుకొని ఉంటారో వాళ్ళు డ్రైవింగ్ టెస్ట్లో ఫెయిల్ అయిపోతే డ్రైవరు వాళ్ళు మళ్ళీ ఇండియాకి పంపించేస్తారా అని ఇలాంటి క్వశ్చన్లు చాలా అడిగి ఉంటారు బ్రదర్స్. ఫస్ట్ వాళ్ళకు అవసరమయ్యి డ్రైవరు వాళ్ళు తెప్పించుకుంటారు కదా, అలాంటి రిటర్న్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. ఓకే, ఫస్ట్ అది మైండ్లోంచి తీసేయరు, రిటర్న్ ఏం చేయరు. మీరు కువైట్కి వచ్చి డ్రైవర్గా వచ్చానంటే ఖచ్చితంగా లైసెన్స్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఓకే, అదంతా పెట్టుకోకరి మైండ్లో, వాళ్ళు రిటర్న్ చేస్తారా ఇవన్నీ ఏముండవు. ఓకే, నేను అనుకునే దీని గురించి పర్ఫెక్ట్ ఒక వీడియో చేస్తే బాగుంటుంది. కొత్త వాళ్ళకని వచ్చే వాళ్ళకి ఎవరన్నా డ్రైవర్లకు ఉపయోగపడుతుంది, కొంచెం ధైర్యంగా ఉంటుంది అని. ఫస్ట్ దీంట్లో మనం 3 రకాలు తీసుకుందాం. 1 కువైటోని ఇంట్లోకి డ్రైవర్గా రావడం, 2 కంపెనీ ఏదైనా కంపెనీలో వీసా వచ్చి కంపెనీలో ఏదైనా డ్రైవర్గా రావడం, 2ది. 3వది వచ్చేసి సొంతంగా వీసాలు డబ్బులు సొంతంగా కొంతమంది కంపెనీలోకి కానీ కంపెనీలోకి కానీ కువైటోని ఇంట్లోకి కానీ పని చేయడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. బయట పని చేసుకుంటే బాగుంటుందని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు సొంతంగా బయట వీసాలు కొనుక్కొని వచ్చే వాళ్ళకు వాళ్ళు లైసెన్స్ ఏ విధంగా చేయించుకుంటారని అది లాస్ట్లో చెప్తాను. బయట వీసాలు తీసుకొని వస్తారు కదా, వాళ్ళ గురించి లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్లో. ఫస్ట్ వచ్చేసి కువైటోని ఇంట్లోకి కానీ అండ్ కంపెనీలోకి కానీ డ్రైవర్గా వస్తే ఎలా ఉంటుంది అంటే మీ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ కంపెనీలోకి కానీ కువైటోని ఇంట్లోకి కానీ డ్రైవర్గా వస్తే బ్రదర్స్, మీరు కంపెనీలోకి కానీ కువైటోని ఇంట్లోకి కానీ డ్రైవర్గా వస్తే మీరేం చేపించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఫలానా సాటికి పోవాలా, ఫలానా పేపర్ వర్క్ చేయాలా, ఆడికి పోవాలా, ఈ పేపర్ తెచ్చుకోవాలా, ఈ స్టాంపింగ్ వేపియాలా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అని ఏముండదు. మొత్తం కువైటోని ఇంట్లోకి వస్తే కువైటోడే చేపిస్తేస్తాడు, కంపెనీలోకి వస్తే కంపెనీ చేపిస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ కూడా. మీరు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఒక ధైర్యం కోసం ఇప్పుడు నేను చెప్తాను చూడాలి ఏం ప్రాసెస్ ఉంటుందంటే, సేమ్ మన ఇండియాలో మాదిరే ఇంటికాడ మాదిరే ఉంటుంది ప్రాసెస్ కూడా. అంతే, ఏం డిఫరెంట్ ఏమి ఉండదు. సేమ్ మన ఇండియాలో ఎట్లా మీరు లైసెన్స్ చేయించుకున్నారో. ఇంకోటి లైసెన్స్ అడిగితే గుర్తుకొచ్చింది, కొంతమంది అడుగుతారు హెవీ లైసెన్స్ కావాలా, లైట్ లైసెన్స్ అయితే సరిపోతుందా అని. బ్రదర్స్, ఇండియాది లైట్ లైసెన్స్ అయినా ఇక్కడ లైసెన్స్ వస్తుంది అన్నమాట. ఓకే, లైట్ లైసెన్స్ సరిపోతుంది. ఇండియాది లైట్ లైసెన్స్ ఉంటే ఇక్కడ లైసెన్స్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇంకా పోతే ఏం ప్రాసెస్ ఉంటుంది అంటారు కొంతమంది. ఏం ప్రాసెస్ అంటే సేమ్ మన ఇంటికాడ మాదిరే బ్రదర్స్. ఫస్ట్ మనం మీ ఇంట్లోకి కానీ కంపెనీలోకి కానీ వస్తే పేపర్ వర్క్ అనేది ఏదన్నా ఫలానా స్టాంపింగ్ కొట్టియాలి అది ఇది అని వాళ్ళే చేయించుకుంటారు, మీకు అవసరం లేదనమాట. ఇప్పుడు ఫస్ట్ సరే అయినా నేను చెప్తాను చూడరి. ఫస్ట్ మీరు కువైట్కి కొత్తగా డ్రైవర్గా వస్తారు కదా, 1 నెలన్నర కల్లా మీకు ఎంట్రీ వీసా అనేది ఉంటుంది. మీకు వీసా వచ్చి ఉంటుంది కదా, అది ఓన్లీ కువైట్లో అడుగు పెట్టడానికే, ఓన్లీ ఎంట్రీ వరకే. అది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అకామా అనేది కొడతారు. అకామా అంటే మీరు ఇక్కడ ఉండడానికి ఇప్పుడు సేమ్ మన ఆధార్ కార్డులో ఎట్లా టైమింగ్ వస్తుంది అట్లా ఒక టైమింగ్ మాదిరి, ఒక ఐడి మాదిరి రెడీ చేసి ఇస్తారు, సివిల్ ఐడి అనేది. దాంట్లో వాళ్ళు కొట్టింటారు అనమాట. అకామా అంటే 1 సంవత్సరం కొట్టింటారు, లేదంటే 2 సంవత్సరాలు కొట్టింటారు. అది కువైట్ వాళ్ళని బట్టి వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళు కొడతారనమాట. సంవత్సరం మ్యాక్సిమం 2 సంవత్సరాలు కొడతారు, దానికి మించి ఏమి కొట్టరు. ఖచ్చితంగా వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా సరే 2 సంవత్సరాలు చేయాల్సిందే. ఓకే, 2 సంవత్సరాలు అకామా కొడతారు. కొట్టిన తర్వాత సివిల్ ఐడి వచ్చిన తర్వాత 1 నెల కల్లా తర్వాత డ్రైవింగ్ లైసెన్స్కి అనేది అప్లై చేస్తారు. వాళ్ళే కంపెనీ అయితే కంపెనీ అప్లై చేసుకుంటుంది. కువైటోని ఇంట్లోకి అయితే కువైటోడే అప్లై చేసుకుంటాడు, మీకు అనవసరం అన్నమాట. అవన్నీ కంపెనీలకు కానీ కువైటోని ఇంట్లోకి కానీ వస్తే వాళ్ళే అప్లై చేసుకుంటారు. 1 నెలన్నర తర్వాత ఏమవుతుందంటే, కువైటోడు మంచోడైతే డ్రైవింగ్ స్కూల్కు పంపిస్తాడు అనమాట. నాకు తెలిసి ఎక్కువ మంది ఎవరు పంపించారు, చాలా మంచోళ్ళు అయితేనే కువైట్ వాళ్ళు పంపిస్తారు. అది కూడా ఎందుకంటే ఇదే
ఇండియాలో రైట్ సైడ్ స్టీరింగు, కువైట్లో లెఫ్ట్ సైడ్ స్టీరింగు, కొంచెం అర్థం కానీలే స్టీరింగ్ కొంత బ్యాలెన్స్ తెలుస్తుంది అని కువైట్ వాళ్ళు కొంతమంది పంపించేస్తారు డ్రైవింగ్ స్కూల్లో పోయి ఎన్ని రోజులు పంపిస్తారు అని అడుగుతారు కొంతమంది. అది కువైట్ వాళ్ళని బట్టి ఉంటుంది బ్రదర్స్. ఒక 5 రోజులు పంపించచ్చు, 7 రోజులు పంపించచ్చు, 10 రోజులు పంపించచ్చు. అసలు పంపించరేమో అసలు డ్రైవింగ్ స్కూల్కి కూడా. అది ఎందుకంటే చెప్తాను చూడండి. డ్రైవింగ్ స్కూల్కి పంపించారనుకోరి, ఇక్కడ మన ఇండియాలో మాదిరి కాదు. ఇక్కడ డ్రైవింగ్ స్కూల్కి పంపిస్తే ఒక గంటకు 10 దినాలు 10 KD. ఒక గంటకు డ్రైవింగ్ స్కూలోడు వచ్చి మనకు బండి నేర్పిస్తే ఒక గంటకు 10 దినాలు. 10 దినాలు అంటే ఇండియన్ డబ్బు వేసుకుంటే కన్వర్ట్ చేస్తే 2300 అట్లా అవుతుంది 10 దినాలకు. అందుకు ఇంకా మీకు ఒక రోజుకే డ్రైవింగ్ స్కూల్ నేర్పిస్తే ఏమన్నా సరిపోతుందా? ఒక వారం నేర్పియాలా, లేదంటే ఒక 5 రోజులు నేర్పియాలా? 5 రోజులకు 5 10లు ఎంత? 5 10 దినాలు 50 దినాలు. 50 దినాలు అన్నేళ్ళకు 11,000 12,000 పడుతుంది అన్నమాట ఇండియన్ డబ్బు. అట్లా వాళ్ళు అందుకని ఇంత డబ్బు వేస్ట్ చేయడం ఎందుకు, ఇంటికాడ డ్రైవరే కదా బండి తోలుతాలే ఏముందని కొంతమంది డ్రైవింగ్ స్కూల్కు పంపించరు. కొంతమంది ఎవరైనా ఉంటే మీ అదృష్టం. ఇంకా అది కంపెనీ కానీ లేకుంటే ఇది కువైటోన్ ఇంట్లోకి కానీ అది వాళ్ళ ఇష్టం అనమాట. మీరు వచ్చే ఇంటిని బట్టి ఉంటుంది, మీరు వచ్చే కంపెనీని బట్టి ఉంటుంది. మీకు డ్రైవింగ్ టెస్ట్ ఇప్పిస్తారా, డ్రైవింగ్ స్కూల్కి పంపించరా అనేది వాళ్ళ ఇష్టం అన్నమాట. ఓకే, ఒకవేళ పంపిస్తే బెటర్. కొంచెం మీకు బండి ఎలా హ్యాండిల్ చేయాలని అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ కాబట్టి కొంచెం స్టీరింగ్ కంట్రోల్ అందుకు వస్తుంది కాబట్టి బాగుంటుంది. పంపించుకుంటే ఏమి కాదు, మీరు ఆ టెన్షన్ పెట్టుకోకరి. ఇక్కడ ఏమీ కాదు బండి తోలడానికి. మీ డ్రైవింగ్ టెస్ట్లో నేను ఖచ్చితంగా డ్రైవింగ్ స్కూల్కి పోయి నేర్చుకుంటేనే బండి డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవుతానని మైండ్లో ఏం పెట్టుకోకరి. మీరు పోయినా ఒకటే, పోకున్నా ఒకటే. ఎందుకంటే కానీ పోతే కొంత బెటర్, బండి హ్యాండిల్ చేయడం కొంచెం వస్తుంది. ఓకే, పోకుంటే ఏం పర్వాలేదు. రొంత ఒక 2-3 సార్లు బండి ఎక్కి తోలితే అది రొంత అర్థమైపోతుంది. కోవేటోళ్ళు బండి ఇచ్చి నేర్పించచ్చు. కొంతమంది కోవేటోళ్ళు వాళ్ళే బండిలో వాళ్ళ సొంత బండ్లే ఉంటుంది కదా, డ్రైవింగ్ స్కూల్కి ఎందుకులే పంపించడమని వాళ్ళే కొంతమంది కూర్చొని నేర్పిస్తారనమాట. ఇట్లా దోలు అట్లా దోలు అని. కొంతమందే ఎవరు బండి ఇయ్యరు లైసెన్స్ రాకముందు. కొంతమంది ఎవరైనా కోవేటోళ్ళు ఉంటే నేర్పించచ్చు వాళ్ళే కూర్చొని. మీరు ఏం టెన్షన్ పెట్టుకోగలి. ఓకే, డ్రైవింగ్ లైసెన్స్ ప్రాసెస్ అయింది. ఇప్పుడు సేమ్ మన ఇంటికాడ మాదిరి. అంటే సిగ్నల్ టెస్ట్ పాస్ కావాలా ఫస్ట్. సిగ్నల్ టెస్ట్లో ఎన్ని వస్తాయి సిగ్నల్స్ అని కొంతమంది అడుగుతారు బ్రదర్స్. అవి ఫస్ట్ 23 అట్లున్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 21 ఏమో ఉన్నాయి. ఇంతకుముందు కూడా 21 ఉన్నట్టున్నాయి ఏమో, నాకు గుర్తులేదు ఫస్ట్ నేను పోయినప్పుడు. ఇప్పటికైతే 21 క్వశ్చన్స్ ఉన్నాయి బ్రదర్స్. 21 క్వశ్చన్లకు మీరు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సింది. ఒకవేళ 17, 18, 17 అన్న లాస్ట్ ఆన్సర్ ఇవ్వాలా ఖచ్చితంగా. ఎందుకంటే మీరు పాస్ కావాలన్నమాట. సిగ్నల్ టెస్ట్లో పాస్ కావాలా. ఇప్పుడు క్వశ్చన్స్ ఇస్తూ అంటారు, తెలిసిందే మీకు. కంప్యూటర్ టెస్ట్ అంటే సిగ్నల్ టెస్ట్లో ఒక కంప్యూటర్ మాదిరి ఉంటుంది. నిలబడుకొని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీరు దానికి ఆన్సర్లు ఇవ్వాలి. ఒక క్వశ్చన్కి 3 ఆన్సర్లు ఇస్తాడు. దాంట్లో మీకు ఏది రైట్ అనిపిస్తే అది కొట్టడమే. కావాల్సింటే మీకు దీని గురించి ఒక పర్ఫెక్ట్ వీడియో చేయమంటే నెక్స్ట్ వీడియోలు చేస్తాను. ఎందుకంటే ఇది లెంత్ అయిపోతుంది కాబట్టి సిగ్నల్స్ గురించి ఒక నెక్స్ట్ వీడియోలు చేస్తాను ఖచ్చితంగా. ఓకే, సిగ్నల్స్ టెస్ట్. ఒకవేళ సిగ్నల్స్ టెస్ట్లో ఫెయిల్ అయిపోతారు. కొంతమంది ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చేవాళ్ళు. కొన్ని టెన్షన్స్ ఉంటాయి. సరిగా స్కిన్ మీద ఎట్నో చదవకో, లేదంటే సెకండ్స్. ఎన్ని సెకండ్స్ అంటే నాకు తెలిసి 30 సెకండ్స్ ఏమో ఇస్తారు ఒక ఆన్సర్కు. ఒక క్వశ్చన్కు 30 సెకండ్స్ ఇస్తారు టైమింగ్. ఆ 30 సెకండ్స్లో మీరు కొట్టేయాలన్నమాట, ఏది రైటు ఏది తప్పు అని. ఓకే, ఏది రైట్ అయింది టిక్కు కొట్టేయాలి. ఓకే, ఒకవేళ మీరు ఫెయిల్ అయిపోతారు, సిగ్నల్ టెస్ట్లో ఫెయిల్ అయితే ఏం కాదు. మళ్ళీ నెక్స్ట్ వారానికి కానీ 10 రోజులకు కానీ టైం వేసి ఇస్తాడు అక్కడ ఉండే పోలీసు వాళ్ళు. ఫలానా డేటుకు రా అని. మళ్ళీ అదే డేటుకు వచ్చి మళ్ళీ రొంత అర్థమై ఉంటుంది కదా ఏ విధంగా ఏది తప్పు కొట్టినా నేను అని. అప్పుడు పేపర్ ఇస్తారనమాట. ఏది తప్పు కొట్టినా అని చూసుకొని మళ్ళీ మీరు రైట్ ఆన్సర్ ఇచ్చేసారనుకొని ఒకవేళ రెండో సూరి పాస్ అయిపోతారు. సిగ్నల్ టెస్ట్ రెండో సూరి పాస్ అయిపోతారు. పాస్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా
కువైట్ వాళ్ళు ఇంట్లో నుంచి కువైట్ వాళ్ళ తరపు నుంచి కంపెనీ తరపు నుంచి కాబట్టి మీరు పోయేది ఆన్నే వాళ్ళే స్టాంపింగ్ కొట్టి స్టాంపింగ్కి 10 దినాలు అట్టు పడుతుంది డబ్బులు వాళ్ళే అవన్నీ చూసుకొని నెక్స్ట్ బండి టెస్ట్ అంటే బండి తోలాలంటే మన ఇంటికాడ డ్రైవింగ్ టెస్ట్లు ఎట్లుంటాయంటే నేను మ్యాక్సిమం చూసింది నేను చెప్తాను. ఇండియాలో ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఆడ గుంపులు నిలబడుకొని అందరు చూస్తూ అంటారు అనమాట, వీడు ఎలా తోలుతా ఆడబండి అని మన ఇండియాలో ఉండే ప్రాసెస్. ఇక్కడ అలాంటి ఏముండవు బ్రదర్స్. ఓన్లీ అదంతా మీకు అంతా చుట్టూరు కడ్డీలు కట్టేసి ఉంటారు. అసలు ఎవడైతే బండి తోలుతా ఆడో డ్రైవింగ్ టెస్ట్కి పోయి ఉంటాడో అతను తప్పనిచ్చి వేరే వాళ్ళు ఎవరు చూడలేరు. ఒకవేళ కడ్డీల్లోంచి ఎవరైనా చూస్తే చూడలేరు, మీకేం నష్టం రాదు కదా. అలాంటి టెన్షన్లు ఏం పెట్టుకోవాలి. బండి ఇస్తాడు, బండికి మళ్ళీ దీంట్లో ఇది కూడా చెప్తాను చూడండి. బండి ఇస్తాడంటే బ్రదర్స్, బండి కువైటోడు ఒకవేళ మీతో పాటు వస్తే కువైటోని సొంత బండే ఇస్తాడు, సొంత బండి తోలని. ఒకవేళ కువైటోడు రాకుండా వాళ్ళకి ఏదైనా డ్యూటీలు ఉండి లేకుంటే వేరే వాళ్ళని పంపిస్తారు. ఎవరైతే మీకు వీసా ఇచ్చింటారో వాళ్ళని పంపించచ్చు, లేకుంటే ఏజెంట్ల మాదిరి ఉంటారు మందుగులని, వాళ్ళని పంపించచ్చు. ఎవరన్నా వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళని పంపించచ్చు. అంటే వాళ్ళ డ్యూటీలు బట్టి వాడే కువైటోడు ఉంటే కువైటోడు అయినా రావచ్చు. కంపెనీ అయితే సేమ్ కంపెనీ కూడా అంతే, కంపెనీ వాళ్ళు ఎవరైనా రావచ్చు మీ బండి ఇవ్వడానికి. ఒకవేళ ఆడ డ్రైవింగ్ టెస్ట్ చేయడానికి వాళ్ళ బండ్లు లేకుంటే ఆడ బండికి 10 దినాలు ఇవ్వాలా. ఒక టెస్టుకు పోయి వచ్చే లోపల అంటే మ్యాక్సిమం 20 నిమిషాలకే 10 దినాలు ఇచ్చి ఆడ ఒక టెస్టుకు పోయి రావచ్చు. టొయోటాలో చిన్న బండ్లు ఉంటాయి, ట్యాక్సీల మాదిరి అనుకోరి. టొయోటాలో కొరల్లా బండ్లు అటు ఉంటాయి. 10 దినాలు ఇస్తే బండి ఇస్తాడు. ఫస్ట్ సీట్ బెల్ట్ వేసుకున్నామా, చక్కగా వాళ్ళు లోపలికి పో అంటాడు. లోపల ఎంటర్ కావడమా డ్రైవింగ్ టెస్ట్ దగ్గరికి పోలీసు వాళ్ళు ఉంటారు. అవన్నీ పేపర్లు చూసి అదో ఫలానా నెంబర్లో 1వ నెంబర్లో 2వ నెంబర్లో కానీ లేకుంటే అక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టమంటాడు. బండి మీరు పెట్టాలా, పార్కింగ్ పెట్టమంటే పార్కింగ్ పెట్టాలా. కొంతమంది పోలీసు వాళ్ళు బండిలో ఎక్కి కూర్చోవచ్చు. కూర్చునే మీరేం టెన్షన్ పెట్టుకోకరి. వాడు పోలీసు వాడు బండిలో కూర్చోండాడు అవన్నీ టెన్షన్ పెట్టుకోకరి. ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరు ఏమీ అనరు. ఓకే, అసలు టెన్షన్ పెట్టుకోకరి. అసలు పక్కన ఒకవేళ మీ పక్కన వచ్చి కూర్చున్నా మీరేం టెన్షన్ పెట్టుకోకరి అసలు. ఓకే, ఒకవేళ ఒకవేళ బండిలో కూర్చోకుండా ఎవరన్నా నిలబడుకొని చెప్తాడనమాట, బండి ఫలానా పార్కింగ్లో పెట్టు, లేదంటే అలా పోయి రౌండ్ వేసి రాబో అని ఏదో ఒకటి చెప్తాడు. అతను చెప్పినట్టు చేసేది. ఒకవేళ ఫెయిల్ అయిపోతారా ఏదన్నా, ఇప్పుడు కొంతమంది వచ్చి ఒక బాక్స్ మాదిరి ఉంటుంది అనమాట. ఇట్లా మీరు ఏం చేయాలంటే అతను ఏం చెప్తాడు, ఆ బాక్స్లో బండి కూర్చోబెట్టు అంటాడు. ముందుకు పోయి వెనక్కి రివర్స్ పెట్టాలన్నమాట. బండి ముందుకు పోయి వెనక్కి రివర్స్ ఈ బాక్స్లో కూర్చోబెట్టాలి. ఓకే, అలాంటి ఒకవేళ మీరు కూర్చోబెట్టేటప్పుడు బండి బ్యాలెన్స్ లేక ఏమన్నా సైడ్ తగిలినా బండి ఏం కాదు, ఫైల్ చేసేస్తాడు. ఫైల్ చేసేసా మీకు ఏ ఇబ్బంది ఉండదు అనమాట. ఒకవేళ నెక్స్ట్ సూరి మళ్ళీ టైం వేసి ఇస్తాడనమాట. ఫెయిల్ అయిపోయినా నెక్స్ట్ సూరికి మళ్ళీ టైం వేసి ఇస్తాడు, ఒక వారానికి కానీ మళ్ళీ 10 రోజులకు కానీ. అప్పుడు మళ్ళీ రిటర్న్ టెస్ట్కి రావాల్సి ఉంటుంది. కువైటోన్ ఇంట్లోకి వస్తే నేను చెప్తాను కదా, 100% కువైటోన్ ఇంట్లోకి వస్తే మీకు ఒక సూరి ఫెయిల్ అయిపోయినా 2వ సూరికి ఖచ్చితంగా లైసెన్స్ వస్తుంది. ఎందుకంటే కువైట్ వాళ్ళు అన్ని రోజులు ఓపిక పట్టరు. మీకు లైసెన్స్ చేయించడానికి అన్ని రోజులు వాళ్ళు తిరగరు అనమాట. తెలుసు వాళ్ళకు కూడా, ఫస్ట్లో తగులుతుంటుందిలే, ఫెయిల్ అయిపోతారులే, మామూలేలే అని వాళ్ళు ఏం చేయరు, వాస్తాలు పెట్టుకుంటారు. వాస్తాలు అంటే ఇదే కొంచెం మన ఇండియాలో పలుకుబడి వాళ్ళకి ఇళ్ళకి చెప్పేది. ఎట్లా పలుకుబడి మనం ఇంటికాడ పెట్టుకుంటామో వీళ్ళు కూడా వాస్తాలు పెట్టుకుంటారు. ఎవరికో ఒకరికి చెప్తే పాస్ అయిపోతారు. అది కంపెనీ తరపున వచ్చా పాస్ అయిపోతారు. అది వాళ్ళకు కూడా కొన్ని లింకులు ఉంటాయి కాబట్టి వాళ్ళు పాస్ చేయించుకుంటారు. ఓకే, కొంతమంది అడుగుతారనమాట ఎన్ని సూళ్ళు టెస్టుకు ఫెయిల్ అయితే, కొంతమంది అడుగుతారనమాట ఎన్ని టెస్టులు పాస్ అంటే, బ్రదర్స్ 3 సూళ్ళు దాకా ఏమీ కాదు. 3వ సూరి కూడా మీరు ఫెయిల్ అయిపోతే 4వ సూరికి ఏమన్నా పెట్టుకుంటే వాస్తా పెట్టుకోరి, బాగుంటుంది. ఇంకా అంటే సొంతంగా వచ్చేవాళ్ళు మీకు కంపెనీలకు కానీ కువైటోన్ ఇంట్లోకి కానీ వస్తే వాళ్ళే పెట్టుకుంటారు, మీకు అవసరమే లేదన్నమాట. ఓకే బ్రదర్స్, ఇది ఇంకా బయట పనులకు వస్తారు కదా వాళ్ళు అడుగుతుంటారు అనమాట. సొంతంగా ఎవరైతే లైసెన్స్ చేయించుకోవాలనుకుంటుంటారో కంపెనీలకు కానీ ఇంట్లోకి కానీ కాకుండా కంపెనీలకు కానీ ఇంట్లోకి కానీ వాళ్ళే చేయించుకుంటారు. మీకు అనవసరం అనమాట. మీరు ఈ మైండ్లో ఏ టెన్షన్ పెట్టుకోగలరు, ఈ టెన్షన్ పెట్టుకోగలరు. ఒక్క దినారం మీది ఖర్చు కాదు, ₹1 ఇండియా డబ్బు మీకు ఖర్చు కాదు లైసెన్స్ చేయించుకోవడానికి. కువైట్ వాళ్ళ ఇంట్లోకి కానీ కంపెనీలకు కానీ వస్తే వాళ్ళే చేయించుకుంటారు. ఓకే,
మీకు ఖచ్చితంగా లైసెన్స్ అనేది వస్తుంది. ఇంకా సొంతంగా వీసాలు కొనుక్కొస్తారు కదా, వాళ్ళు ఎట్లా అంటే ప్రాసెస్ బ్రదర్స్ ఇప్పుడు అంతా ఇక్కడ ఆన్లైన్ చేసేసారు. అంటే డ్రైవింగ్ టెస్ట్కి అంతా పెట్టుకోవడం, అప్లై చేసుకోవడం అంతా ఈ మధ్య ఆన్లైన్ చేసేసాడు. అయినా మీకు చెప్తా చూడండి సింపుల్గా. మీరు వస్తారు, వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఒక నెలన్నరకు అట్లా సివిల్ ఐడి అనేది వచ్చిన తర్వాత, అకామా తగిలిన తర్వాత మీరు లైట్ లైసెన్స్ తీసుకొని ఇండియన్ ఎంబసీకి పోతే వాళ్ళు అక్కడ నాకు తెలిసి ఒక 7 దినాలు 10 దినాలు ఖర్చు అవుతుంది. వాళ్ళకు ఒక పేపర్ ఇస్తారు, ఆ పేపర్ తీసుకొని మళ్ళీ మురుగా పోయి స్టాంపింగ్ కొట్టించుకోవాలా. ఇవన్నీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుస్తాయి. ఈ మురుగాపు ఈ ఫలాన్సాటికి ఇవన్నీ నేను చెప్పినాను అనుకోండి, మీకు అర్థం కాదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకే అర్థమవుతాయి ఆటోమేటిక్గా. ఇంకా అది బ్రదర్స్. ఒకవేళ ఎంత ఖర్చు వచ్చింది అని అడుగుతారు కొంతమంది. నాకు తెలిసి ఓన్లీ డ్రైవింగ్ స్కూల్కి పోకుండా, మీరు ఇక్కడ డ్రైవింగ్ స్కూల్కి పోకుండా ఓన్లీ డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకోవాలంటే నాకు తెలిసి 40 దినాలు దాకా ఖర్చు రావచ్చు. 50 దినాలు అటు ఇటు. ఎందుకంటే మీరు ట్యాక్సీలకు తిరగాల, అందుకు ఖర్చులు ఉంటాయి. కొన్ని స్టాంపులు కొట్టియాలి కాబట్టి ఇండియన్ ఎంబసీలో ఒక 10 దినాల దాకా ఖర్చు అవుతుంది. మొత్తం ఒక 8,000 కానించి 10,000 ఇండియన్ డబ్బు ఖర్చు అవుతుంది. ఓకే, బయటికి వస్తే ఇది బ్రదర్స్. ఇంకా నేను చెప్పేది, మీరు ఇంట్లోకి కానీ కంపెనీలోకి కానీ వస్తా అంటే మీరు ఏ టెన్షన్ పెట్టుకోవాలి అవసరం లేదు. ఖచ్చితంగా మీకు లైసెన్స్ పక్కా వస్తుంది. మీరు ఒకవేళ టెస్ట్లో ఫెయిల్ అయిపోయినా కువైట్ వాళ్ళు ఏ విధంగా అయినా వాళ్ళు చేయించుకుంటారు, వాళ్ళకి అవసరం కాబట్టి మీరు. ఓకే బ్రదర్స్, నెక్స్ట్ ఒకవేళ సిగ్నల్స్ గురించి ఒక వీడియో చేస్తాను. కొంచెం బాగా అర్థమవుతుంది మీకు కూడా ఎట్లా పాస్ కావాలా సిగ్నల్ టెస్ట్లో అని. ఇంకా ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయరి అండ్ వేరే వాళ్ళకి షేర్ చేయరి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ నొక్కేరి. ఓకే బాయ్ బ్రదర్స్. నేను చాలా వీడియోలు అడుగుతాను హాస్పిటల్స్ గురించి, దాని గురించి చేయనా అని. చేస్తాను బ్రదర్స్, కొంచెం ఒక 1 by 1 చేస్తాను, కొంచెం ఓపిక పెట్టరు. ఓకే బాయ్.